క్యూటీస్. ఓకే. మీ ముందు నేను ఒక క్యూట్ లవ్ స్టోరీ అనేది తీసుకొనొచ్చినాను. నాకు క్యూట్ అనిపిచ్చింది. మీకు అనిపిస్తదో లేదో నాకు తెలీదు. ఓకే. ఈ స్టోరీ అనేది 8థ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిందంట. వాళ్ళ పేరేమో క్యూటీ అండ్ బ్యూటీ. అబ్బాయి పేరు క్యూటీ అనుకోండి, అమ్మాయి పేరు బ్యూటీ అనుకోండి. ఈ లవ్ స్టోరీ ఇట్లా కంటిన్యూ అయితూ వెళ్ళిపోయిందంట. వాళ్ళు 10థ్ అయిపోయినాక వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిర్రంట ఇట్లా లవ్ చేస్తున్నాం మేము అని. వాళ్ళ ఏజ్ చిన్న కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా దానిపైన క్యాస్ట్ డిఫరెంట్. కానీ వాళ్ళు గివ్ అప్ చేసుకోలేదు. ఫ్యామిలీ ఒప్పుకోలేదని మిడిల్‌లోనే వదిలేయలేదు ఒకరిని ఒకరు. అయితే వాళ్ళు చదువుకున్నారు. ఇంకా జాబ్ చేయడం స్టార్ట్ చేషిర్రంట. స్టార్ట్ చేషినాక తర్వాత కొంచెం 22 ఇట్లా ఏజ్ ఒచ్చినాక వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళా చెప్పిర్రంట. మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటే ఇద్దరమే చేసుకుంటాం. లేకపోతే వేరే వాళ్ళని చేసుకోము మేము అని అట్లా చెప్పిర్రంట. ఫ్యామిలీ వాళ్ళు గూడా ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. ఎందుకంటే డిఫరెంట్ క్యాస్ట్ కాబట్టి. వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ తర్వాత వాళ్ళు సరేలే ఇంతలా ప్రేమించుకుంటున్నారు కదా అని వాళ్ళు ఒప్పుకున్నారంట ఫ్యామిలీ కూడా. వాళ్ళిప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. ఒక పాపతోనే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా గడుస్తుందంట. ఈ స్టోరీ నేనెందుకు చెప్తున్నా అంటే, కొందరు అంటారు గదా! మన క్యాస్ట్ డిఫరెంట్ అని మిడిల్‌లోనే గివ్ అప్ చేస్తారు. అట్లా గివ్ అప్ ఏం చేసుకోకండి. మీ హార్డ్ వర్క్‌తోని మీరు హార్డ్ వర్క్ చేస్తూ పోండి. లైఫ్ ముందుకు సాగుతూ ఉండండి. ఫ్యామిలీ వాళ్ళు గూడా ఒప్పుకుంటారు. మీరు సెటిల్ అయిపోతే ఫ్యామిలీ గూడా ఒప్పుకుంటారు. గివ్ అప్ చేసుకోకండి. సరేనా?